జిల్లాలో అమరజీవి జలధర పథకంకు 1400 కోట్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటింటికి సురక్షిత తాగునీరు లక్ష్యం. పశ్చిమ గోదావరి జిల్లా పథకం అమలుపై మంత్రి రామానాయుడు సమీక్ష. పాలకొల్లు నియోజకవర్గం గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛ తాగునీరు అందేలా అమరజీవి జలధార పథకం కింద 1400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కృషి చేశారు. త్వరలో మొదలు కానున్న ఈ పథకం పనులకు సంబంధించి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి రామానాయుడు సమీక్ష చేశారు. ఆయా పథకంలో చేపట్టే పనులపై పూర్తి స్థాయిలో ఆరా తీసి ఏజెన్సీ అధికారులకు దిశానిర్దేశించారు. దీంట్లో వచ్చేసి 2 ఫేసెస్ కింద డివైడ్ చేశారు సార్. ఫేజ్ 1 లో వచ్చేసి మనకి 6+1 కాన్స్టిట్యున్సీస్ అవుతాయి సార్. ఫేజ్ 2 లో వచ్చి ఏలూరు కాన్స్టిట్యున్సీ అవి కవర్ అవుతాయి సార్. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏంటంటే సార్ మొత్తం ఎస్టివేల్ 155 ఎంఎల్డీ సార్. ఇక్కడ నుంచి మనకి 2 సెగ్మెంట్స్ కింద పైప్ లైన్ డివైడ్ అవుతుంది సార్. మనకి సెగ్మెంట్ 1 వచ్చి మన కాన్స్టిట్యున్సీ నర్సాపురం పోతుంది సార్. సెగ్మెంట్ 2 వచ్చేసి భీమవరం టువర్డ్స్ ఇట్లా వెళ్తుంది సార్. అంటే నాకేంటంటే మేజర్గా కావాల్సింది మనకి వాటర్ అనేది బాగా ఎక్కువ ప్రాబ్లం కనపడుతుంది, క్వాలిటీ వాటర్ విలేజ్ల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా. అంచేత మ్యాక్సిమం ఇప్పుడు బాగున్న శాండ్ ఫిల్టర్స్ బాగున్న కాడికి కొంచెం మీరు ఇండైరెక్ట్గా పెద్ద ఫోర్స్ పెట్టుకోకుండా ఎక్కడైతే వాటర్ అవసరం ఎక్కువ ఉందో ఆ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు నాకంటే ఎక్కువ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. కమర్షియల్గా కాకుండా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి కంటే మనకు మంచి పేరు వచ్చేలాగా కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం మంచి ఆఫీసర్స్ని పెట్టుకోండి. మీ కింద కూడా పనిచేసే వాళ్ళని పెట్టుకుని పర్ఫెక్ట్గా చేయండి. గోదావరి డెల్టా చెంతనే గోదావరి ఉంది, కానీ ముక్కడ మంచినీళ్ళు సురక్షితమైనటువంటి త్రాగునీరు లభించినటువంటి పరిస్థితి ఈరోజు గోదావరి డెల్టాలో ఉందంటే చాలా ఆశ్చర్యంగా చాలామంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో, ఉప్పు నీటితో కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో కాలువలు కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ జంతు మానవ కళేబరాలతోటి రైలు చెరువులతోటి ఇట్లా కలుషితమైనటువంటి నీరే ఈవేళ గోదావరి డెల్టాకు శరణ్యమైనటువంటి స్థితిలో అనేక వేల మంది, లక్షల మంది ఈవేళ క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ గోదావరి జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలుషితం లేనిటువంటి నీరు గోదావరి డెల్టా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ గోదావరి ఎగువనే అంటే ధవళేశ్వరం ఏదైతే విద్యేశ్వరం ఏదైతే ఉందో ఆ విద్యేశ్వరం దగ్గరే అక్కడే ఒక ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ బెడ్ అక్కడే ఏర్పాటు చేసి అక్కడ గోదావరి నుంచి ఇంటేక్ వెల్ పెట్టి అక్కడి నుంచే గోదావరిలో నీరు తీసుకుని అక్కడే సంపులు ఫిల్టర్ అంటే గోదావరి ఎగువనే కలుషితం లేనటువంటి నీరుని ఫిల్టర్ చేసుకుని ఆ ఫిల్టర్ చేసినటువంటి నీటిని విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ల ద్వారా అంటే ఇటు నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, అదేవిధంగా తణుకు, భీమవరం, ఉండి ఈ రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతి గ్రామానికి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీటిని పంపించేటువంటి అమరజీవి జలధార కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకోవడమైనటువంటి విషయం దగ్గర మన పశ్చిమ గోదావరి జిల్లాకి చూస్తే 1400 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించబడి ఈ యొక్క షెడ్యూల్ అంటే ఏదైతే ఈ యొక్క పనులు కూడా ఈ జనవరిలోనే, ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మరి శంకుస్థాపన చేసినటువంటి పనులను కూడా నాణ్యతగా త్వరితగతంగా చేపట్టి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసేటువంటి విధంగా ఈ పనులు పూర్తవ్వాలని చెప్పేసి నిన్ననే ఆ ఏజెన్సీతోటి అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను.